ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఆగస్టు 13. దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ప్రార్థనలో పోరాడుచున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదవా అని ఎలీషాను అడిగిరి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ మనము చూచిన ప్రవక్తల శిష్యులు ఎలీషా హృదయంలో ఎన్నో సంకోచములు లేదా అనుమానములు తీసుకొని రావాలనని కోరి ఉన్నారు. దేవుని వాక్యమును అనుమానించినట్టు శత్రువు అనేక విధముల ద్వారా మనుషుల మాటలను కూడా వాడుకొనును. శారా మాట వినుట ద్వారా అబ్రహాము దేవుని వాగ్దానమును అనుమానించెను. తరువాత ఆ వాగ్దానం నెరవేర్చబడుటకు అబ్రహాము ఎంతకాలం వేచి ఉండవలసి వచ్చినదో చూడగలము. ఈ దినమున అనేక మంది దేవుని సేవకులు వారి భార్యలు, బంధువులు, స్నేహితుల మాటల యందు నమ్మిక ఉంచినందువలన తమ దేవుని యందు విశ్వాసమును పోగొట్టుకొనిరి. వారు బాహాటముగా దేవుని వాక్యమును తిరస్కరించరు గాని వారు హృదయాంతరంగములో అవిశ్వాసమును కలిగి ఉందురు. వారి భార్యలు వారు కోరుకొనినవి పొందుటకు కన్నీళ్లతో వివిధ రకములైన కథలను అల్లుదురు. ఇక్కడ ఎలీషాను ప్రతి అడుగులోనూ అడ్డుకొనుటకు యవనులైన వీరు ఎట్లు ప్రయత్నించుచుండిరో చూడగలుగుచున్నాము. ఈ రీతిగానే సాతాను మనము దేవునికి పూర్ణ హృదయముతో లోబడకుండా మనలను వాడు లోపరుచుకొనును. అందుచేతనే మనము బలముగా పట్టుదలతో ఎలాగున ప్రార్థించవలెను. దేవా, నా జీవితమంతా నేను నిన్ను వెంబడించుటకు తీర్మానించుకొంటిని. బంధువులు, స్నేహితులు, ఇతరుల వలన మోసపరచబడకుండా దయచేసి నన్ను కాపాడుము. ఎలీషాకు యొర్దాను నది దగ్గర వచ్చిన తరువాతి పరీక్ష మరణమును గూర్చి మాట్లాడుచున్నది. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. అతడు తనకు తాను పూర్తిగా చనిపోవుటకు నేర్చుకొనవలసినది. మనము కూడా ఈ పాఠమును నేర్చుకొనుచు మరల ఈ విధముగా ప్రార్థించవలెను. దేవా, నా చిత్తము కాదు నీ చిత్తమే. ఒకవేళ మన స్వంత మార్గమును కోరుకునే ఎడల ఈ విధముగా ప్రార్థించెదము. దేవా, నా ప్రార్థన వినుము, మరియు నా చిత్త ప్రకారము చేయనిమ్ము. అయితే ఎంతో పోరాటము, ఓటమి తరువాత మాత్రమే ఆయనకు లోబడి ఇప్పటి నుండి నీ చిత్తమే నా ఎడల జరిగించుము అని చెప్పుటకు నేర్చుకుందాము. మనము మన ఆలోచనలకు, ఉపాయములకు, ప్రణాళికలకు మరియు కోరికలకు చనిపోవుటకు ఎప్పుడు ఇష్టపడదుమో అప్పుడు దేవుడు తన కోరికను, ప్రణాళికను బయలుపరిచి తన ఇంటిని కట్టుటలో మనలను తన సహ పనివారినిగా చేయును. మనము మన అడుగులు, మన మార్గములు ఎల్లప్పుడూ దేవునిచే నిర్మించబడినవిగా ఉండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అంతేగాక దేవుని ఆత్మలో నడుచుట, ఆత్మచేత నడిపించబడుట, ఆత్మలో జీవించుట ఎలాగో నేర్చుకొనవలెను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16, 18, 25 వచనాలు. మనము నడుచున్నప్పుడు అడుగు వెంబడి అడుగు వేసి నడిచెదము. మనము ఒకేసారి దుమకము. ఆత్మలో నడుచుట అనగా దేవుడు నడిపించు రీతిగా ఒక మెట్టు తర్వాత మరొక మెట్టుకు వెళ్ళుట. మనము ఆత్మలో నడవవలనని కోరిన ఎడల మన సొంత తలంపులను, ఉపాయములను, కోరికలను చంపివేయుటకు దేవుని శిలువ శక్తిని మనలోనికి ప్రవేశించనీయవలెను. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 31లో నేను దినదినము చనిపోవచ్చున్నాను అని సాక్ష్యమిచ్చిన రీతిగా మనము కూడా మన స్వయమునకు చనిపోవలసిన వారమై ఉన్నాము. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 10లో ఎలీషా ఏలియా యొక్క ఆత్మలో 2 పాళ్ళు పొందవలెనని కోరిన ఎడల అతడు ఏలియా పరమునకు కొనిపోబడినప్పుడు అతని వైపు చూడవలెనని మనము చదువుచున్నాము. అలాగుననే మనము పరిశుద్ధాత్మచే నడిపించబడి స్వాధీనపరచబడి మన దృష్టిని ప్రభువైన యేసుక్రీస్తుపై ఉంచవలెను. మరియు మన దృష్టిని మరల్చుటకు దేనిని మనము అనుమతించకూడదు. ఈ లోకము ఎన్నో ఆకర్షణలు మనకు చూపును. వీటి ద్వారా మనము దేవుని నుండి త్రిప్పబడి ఆయన మార్గము నుండి తప్పిపోదుము.
ప్రతి దాని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూచుటకు మనము నేర్చుకొనవలెను. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును ఆయనే గనక ప్రతి విషయమునకు మనము స్థిరముగా ఆయన వైపు చూచిన ఎడల రెండంతల ఆత్మను మనము పొందగలము. అప్పుడు మన పరిచర్య శక్తివంతమైనదిగాను ఫలవంతమైనదిగాను ఉండును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.